వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మా వీడియోలో చూసి తెలుస్తుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మా వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇక కావ్య అయితే ఎంత అనుకున్నా సరే తాను అనుకున్న డిజైన్స్ని వేయలేకపోతుంది. రాజ్ తను కలిసి ఉన్న కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ అనుకోకుండా తన మనసులో మాటలను అయితే డ్రా చేస్తూ ఉంటుంది. తను రాజుని ఎంతగా మిస్ అవుతుందో అర్థమయ్యేలా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ చూస్తే రాజ్ కూడా ఒక కంపెనీకి మెయిల్ పెట్టడం కోసం ఎంతలా ప్రయత్నిస్తున్నా సరే ఇంకా ల్యాప్టాప్లో టైపింగ్ అయితే రావడం లేదు. ఇంక ఇంద్రాదేవి అప్పుడే వస్తుంది. అవన్నీ చూసి ఏంట్రా రాజ్ కొన్ని పేపర్స్ని తీసుకొని తను మెయిల్ చేయడానికి ఇంత కష్టపడిపోతున్నావు, అసలు రాయలేకపోతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అయితే చూస్తుంది. రాజ్ దగ్గర కింద పడి ఉన్న పేపర్స్ని చూసి, నాన్న రాజ్ ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని అడగడంతో, అదా నానమ్మ, నేను ఎంత ట్రై చేసినా కళాకృతి ఇండస్ట్రీస్ వాళ్ళకి మెయిల్ పెట్టడానికి నా వల్ల అవ్వడం లేదు నానమ్మ. ఎన్నిసార్లు మెయిల్ చేస్తున్నా ఏదో ఒక టైప్ మిస్టేక్ వస్తుంది. అందుకే రాసిన తర్వాత దాన్ని చూసి టైప్ చేద్దామని ఇలా రాస్తున్నా అని చెప్పనగానే, ఇప్పుడు కరెక్ట్‌గా రాస్తున్నావా అని అడగడంతో దానికి రాజు అయితే రాస్తున్నాను నానమ్మ అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఏమన్నావు? కావ్య ఇండస్ట్రీస్ అని అడగడంతో ఏంటి నానమ్మ కావ్య కాదు కావ్య కృతి అని 2, 3 సార్లు బాగా గట్టిగా చెప్తాడు. దానికి ఒక్కసారి నువ్వు ఏం రాసావో చదువు నాన్న అని అనడంతో కళావతి ఇండస్ట్రీస్ అని చెప్పి రాసి నోటితో అంటూ ఉంటాడు. రేయ్ కావ్యకృతి అని చెప్పి ఒత్తిపెట్టి చెప్పావు కదరా, మరి ఏంటి నువ్వు ఏం రాస్తున్నావు కళావతి అని రాసావేంట్రా అని అనడంతో దానికి రాదు ఒక్కసారిగా పేపర్ వైపు చూసేసరికి షాక్ అవుతాడు. ఇంకా కళావతి ఇండస్ట్రీస్ అని చెప్పి రాసి పలుకుతుంటే, రేయ్ నువ్వు కళావతిని ఎంతలా మిస్ అవుతున్నావో నువ్వు మాకు చెప్పలేకపోవచ్చు, కానీ మాకు అర్థమవుతుంది అని ఇంద్రదేవి కూడా రాజ్కి అర్థమయ్యేలా చెప్పడంతో రాజ్ అయితే, ఏయ్ కళావతి నువ్వు నన్ను ఎంతలాగా డిస్టర్బ్ చేస్తున్నావా అని చెప్పి రాజ్ చాలా కోపంగా తన మనసులో కావ్యం తిట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ఉదయాన్నే రాజ్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అయితే హడావిడిగా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇంతలో రుద్రాని అనామికకు ఫోన్ చేసి, ఏంటి అనామిక ఇక్కడ రాజ్ ఏదేదో చెప్తున్నాడు, రేపు వాళ్ళ డిజైన్స్ని ప్రదర్శనశాలలో పెడతాడు అని చెప్పి ఏవేదో చెప్తున్నాడు. ఖచ్చితంగా విషయంలో రాజ్ని ఓడిపోయేలా చేస్తావని నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇక్కడ చూస్తుంటే అట్లాంటివి ఏమీ కనిపించట్లేదు. రాజ్ నేనే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని చెప్పి ఇంకా రుద్రాని చెప్పడంతో రుద్రాని చెప్పిన మాటలకి అనామిక వెటకారంగా నవ్వుతుంది. చూడండి ఆంటీ, ఇక్కడ అనుకున్నంత మాత్రాన ఏది జరగదు. నా చేతిలో తన భార్య గొప్ప డిజైనర్ కావ్య ఉంది. తనతో వేయించిన డిజైన్స్ని అక్కడ డిస్ప్లే చేస్తాం. ఇంకా తర్వాత మీరే చూస్తారు కదా, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ 2వ స్థానంలోకి పడిపోతుంది. సామంత్ కంపెనీ ముందుగా ఉంటుంది. స్వరాజ్ గ్రూప్ కంపెనీ మీద రూమర్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా చెప్పి అనామిక అయితే అంటుంది, అనామిక నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, నువ్వైతే ఖచ్చితంగా ఇది చేస్తావని నమ్ముతున్నాను అని చెప్పి రుద్రాణి అయితే ఫోన్ ఆఫ్ చేస్తుంది. ఇంకా అనామిక అయితే తన మేనేజర్ని పిలిచి, ఏ మేనేజర్, అసలు కావ్య డిజైన్స్ ఇస్తుందా అని అడగడంతో, మేడం నేనైతే ఆవిడ డిజైన్ ఇస్తుందని నమ్ముతున్నాను, కానీ నాకంటే ఎక్కువగా ఆ మేడం గురించి మీకే తెలుసు కదా, మీరు కూడా నన్ను అడిగితే ఎలా మేడం అని చెప్పి మేనేజర్ మాట్లాడుతూ ఉంటే ఇంకా పక్క నుంచి సామంత్ అయితే, అనామిక నాకెందుకో ఎక్కడో డౌట్ కొడుతుంది, ఆ కావ్య ఇది చెయ్యలేదేమో అని అనిపిస్తుంది అని అనుకుంటే ఇంకా అనామిక నవ్వుతూ, బేబీ ఈ అనామిక మీద నమ్మకం ఉంచు, ఖచ్చితంగా కావ్య మన కంపెనీని నెంబర్ 1 పొజిషన్కి తీసుకొని వెళ్ళి మంచి డిజైన్స్ అయితే ఇస్తుంది, నేను చెప్తున్నాను కదా నువ్వు నన్ను నమ్ము అని అనామిక చెప్పి తన చేతిని పట్టుకొని ఇంకా సామంత్తో మాట్లాడుతుంది. అలాగే ఇక్కడ చూస్తే రాజు ఆఫీస్కి వెళ్ళడానికి హడావిడిగా పైనుంచి కిందకు దిగుతూ ఉంటాడు. అదే టైంలో అపర్ణ దేవుడికి పూజ చేస్తూ ఉన్నట్టుండి తను కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించి పక్కకు తూలుతుంది. తనకి గుండెల్లో నొప్పి వస్తున్నట్టుగా చాలా బాధపడుతుంది. ఇంకా అది చూసి రాజు అయితే హడావిడిగా స్టెప్స్ దిగి
అమ్మా! నేను ఇవన్నీ చేయొద్దు అంటే, ఎందుకు లేనిపోనివన్నీ చేసి ఇలా చేస్తున్నావు? అని చెప్పి రాజు అనేసరికి, నువ్వు నాకు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, నాకెవరూ చెప్పనక్కర్లేదు. మీరందరూ నేను చెప్పిన పని చేస్తున్నట్లు మాట్లాడుతున్నారేంటి? నాకు ఇష్టమైన పని నేను చేసుకుంటాను. ఏది కూడా నువ్వు చేయనప్పుడు, నువ్వు చెప్పిన మాట నేనెందుకు వినాలిరా? అని చెప్పి రాజుతో అయితే అపర్ణ చెప్పి నిలదీస్తుంది. ఇంకా పక్కనే ఉన్న ఇంద్రాదేవి, ఎందుకు అపర్ణ? నీకు అసలే ఇప్పుడు హెల్త్ బాలేదు. ఇవన్నీ చేయడానికి మేమందరం ఉన్నాం కదా! అని అనగానే, లేదత్తయ్య, నాకు ఇష్టమైన పనిని ఈ ఇంట్లో ఎవ్వరూ చేయట్లేదు. అసలు నా మాట మీద ఎవరికీ గౌరవం లేదు. నా మాట ఎవరు వినట్లేదు అని చెప్తూ అపర్ణ మాట్లాడుతుంటే ఇంక రాజైతే, అదేంటి మమ్మీ అలా అంటావు? నువ్వు చెప్పిన మాటని వినడం లేదా? ఏం వినట్లేదు? అన్నీ నీకు నచ్చినట్లు చేస్తున్నాను కదమ్మా! అని రాజు అడుగుతూ ఉంటే, రాజు అడిగిన మాటలకి అపర్ణ, ఏం చేస్తున్నావు? నువ్వు నా కోడల్ని ఈ ఇంటికి తిరిగి తీసుకురమ్మన్నా. నా మాట విన్నావా? తీసుకువచ్చావా? మరి నా మాట వింటున్నానని ఎందుకు అలా మాట్లాడతావు? అని చెప్పి అపర్ణ అనేసరికి, నువ్వు నా గురించి ఏమీ పట్టించుకోక్కర్లేదు. నా కోడలే నా దగ్గర ఉండాలి. నా యోగక్షేమాలన్నీ తనే చూసుకుంటుంది. నాకు ఏం కావాలన్నా లోటు లేకుండా చేస్తుంది. నువ్వు దాన్ని ఇక్కడికి తీసుకురా. అప్పుడు నా ఆరోగ్యం గురించి ఆలోచించు అని చెప్పి అపర్ణ కోపంగా అంటూ ఉంటుంది. రాజు అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. ఇంకా ఇంద్రాదేవి అయితే, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. అపర్ణ పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఇంత పట్టుపడి ఉన్నావు. నువ్వు తన మనసుని చాలా బాధ పెడుతున్నావు. చివరికి కంపెనీ విషయంలో కూడా కావ్య అవసరాన్ని కాదంటున్నావు. నువ్వు కావ్య లేకుండా ఏది సాధించలేవని త్వరలోనే నీకు అర్థమవుతుంది. నువ్వు అది తప్పకుండా తెలుసుకుంటావు అని చెప్పి ఇందిరాదేవి అయితే చాలా గట్టిగా చెప్పి అక్కడి నుండి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇంకా రుద్రాణి అయితే రాజ్ దగ్గరకు వచ్చి, రాజ్, వీళ్ళందరూ కావ్య మీద ప్రేమతో అలానే మాట్లాడుతున్నారు. కానీ నువ్వు తను చేసిన తప్పులకి తనని దూరం పెట్టావు. నువ్వు ఎవరిని బాధ పెట్టలేదు. అలాగే ఎవరి మాటని కాదనుకుంటే పక్కన పెట్టేయలేదు. నువ్వేంటో నాకు బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా నంబర్ 1 పొజిషన్‌లో అవి లేకపోతేనే నువ్వున్నావు కదా! మన కంపెనీని మంచి పొజిషన్‌లోకి తీసుకువస్తావు. నువ్వనుకున్నది తప్పకుండా సాధిస్తావు అని రుద్రాణి అయితే, ఎక్కడ రాజ్ మళ్ళీ తన మనసు మార్చుకొని కావ్యని ఇంటికి తీసుకొస్తాడేమోనన్న టెన్షన్‌లో ఇంక రాజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రకాశం అయితే సుభాష్ అన్నయ్యతో, వీడు చాలా ఆశతో మన కంపెనీని మంచి పేరులో తెచ్చి అవార్డ్ కోసం చాలా కష్టపడుతున్నాడు. కానీ కావ్య లేకుండా ఇదేది సాధ్యం కాదు కదా అన్నయ్య! వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది? అని చెప్పి ప్రకాశం చెప్పడంతో దానికి సుభాష్, చూడు ప్రకాశం, ఖచ్చితంగా ఆ అవార్డ్ మన కంపెనీకే వస్తుంది కానీ, అది రాజ్ చేసిన పని వల్ల కాదు. నేను చేసిన పని వల్ల అని చెప్పి సుభాష్ అయితే నవ్వుతూ ఇంకా ప్రకాష్‌తో చెప్తూ ఉంటాడు. ప్రకాశం, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని అంటుంటే, నిదానంగా తర్వాత నీకే అర్థమవుతుందిలే అని చెప్పి అక్కడి నుంచి సుభాష్ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య అయితే తను అనుకున్నట్టుగా కొన్ని డిజైన్స్‌ని తీసుకొని కంపెనీకి అయితే వస్తుంది. మేనేజర్ దగ్గరకు వెళ్లి ఆ డిజైన్స్ చూపించడం కోసం ఇంకా మేనేజర్ ఉన్న క్యాబిన్‌లోకి వెళ్ళేసరికి అక్కడ మేనేజర్ కనిపించడు. ఇంతలో అక్కడ ఉన్న ప్యూన్ అయితే మేనేజర్ కోసం అడగడంతో పైన ఉన్న క్యాబిన్‌లో ఉన్నారు. వేరే వాళ్ళతో మీటింగ్‌లో ఉన్నారని చెప్పడంతో ఇంక కావ్య ఆ డిజైన్స్‌ని తీసుకొని తన క్యాబిన్‌లోకి వెళ్తుంది. అప్పటికే ఆ క్యాబిన్‌లో అనామిక అలాగే సామంత్ వాళ్ళందరూ ఉంటారు. ఇంక కావ్యకి జాబ్ ఇచ్చిన మేనేజర్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఇక సామంత్ అయితే, బేబీ, ఆ కావ్య డిజైన్స్ ఇస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. నాకెందుకో మనం రాంగ్ స్టెప్ వేస్తున్నామేమో అని డౌట్ కొడుతుంది అని చెప్పి అనగానే, ఇంకా ఆ అవార్డ్ మన కంపెనీకి రాకపోతే ఆ రాజ్ దగ్గర మనం తలదించుకోవాల్సి వస్తుంది. అలాగే మన కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇదంతా ఆలోచించుకుంటే నాకు చాలా టెన్షన్‌గా ఉంది అని చెప్పి సామంత్ అంటాడు. ఇక దానికి అనామిక అయితే, నువ్వేం టెన్షన్ పడకు బేబీ, నేనున్నాను కదా అని చెప్పి అనామిక అంటుంది. కావ్య డిజైన్స్ ఇచ్చి తీరుతుంది. ఎప్పటికీ నమ్మిన వారిని మోసం చేయలేదు. తన ప్రాణాలు అడ్డేసైనా సరే తన మాట నిలబెట్టుకుంటుంది. మన కంపెనీకి కావాల్సిన డిజైన్స్‌ని ఖచ్చితంగా తీసుకువస్తుంది అని చెప్పి ఇంకా అనామిక మాట్లాడుతుండగా ఒక్కసారిగా కావ్య క్యాబిన్‌లోకొచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అలా ఓపెన్ చేసేసరికి అక్కడ అనామిక అలాగే సామంత్ ఇంకా మేనేజర్ అందరూ నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా కావ్య వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఇంకా
మేనేజర్ వైపు చూస్తుంటే ఇంకా మేనేజర్ వీళ్ళే మన డిజైన్స్ తీసుకుపోయే పెద్ద కంపెనీ వాళ్ళు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళకి వీళ్ళ కంపెనీకి డిజైన్స్ వేస్తున్నారా అని అంటుంటే, అవునండి. ఈ కంపెనీతోనే మనం డీల్ కుదిర్చాం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాదనుకుంటారు. చాలా కంపెనీలు కాదని మన దగ్గరికి వచ్చారు. మన మీద నమ్మకంతో మనకి మనకి ఓకే చేశారు. ఇప్పుడు వాళ్ళకి మనం ఆ డిజైన్స్ ఇచ్చి తీరాలి. ఇవ్వండి మేడం అని చెప్పి కావ్య దగ్గర నుంచి డిజైన్స్ తీసుకోబోతుంటే కావ్య ఆ డిజైన్స్‌ని ఇవ్వకుండా వెనక్కి అడుగు వేస్తుంది. ఒక్కసారిగా అనామిక ఏంటి కావ్య నన్ను చూసి అలా టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఎలా జాబ్ కోసం వచ్చావో, నేను కూడా అలాగే ఈ కంపెనీకి జాబ్ కోసం వచ్చాను. నువ్వు నన్ను చూసి కంగారు పడక్కర్లేదు అని చెప్పి అనామిక అయితే అంటుంటే ఇంకా మేనేజర్ అవును మేడం. తను కూడా ఇక్కడ జాబ్ కోసమే వచ్చారు. ఆ మేడం సార్‌తో ఇంటర్వ్యూ జరుగుతుంది అని చెప్తూ ఉంటే, ఇంకా అతన్ని చూసి నువ్వు మరి చైర్మన్ కదా అని చెప్పి కావ్య అడగడంతో ఒక్కసారిగా అతను లేచి నుంచుంటాడు. ఇంక కావ్యకి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. కావ్య కావ్యని మోసం చేసి రాజ్ కంపెనీని కొల్లగొట్టాలి అనుకునే అనామిక, అలాగే సామంత్ వాళ్ళిద్దరికీ ఇది చెప్పేనేగా కావ్య ఆ డిజైన్స్‌ని వాళ్ళకి ఇవ్వకుండా అసలు జాబ్‌లోనే ఉండను అని ఆ జాబ్‌కి రిజైన్ చేస్తున్నానని చెప్తుంది. వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అనామిక అయితే చూడు నువ్వు నీ భర్తని, నీ బంధువులని వదులుకొని ఎవ్వరిని కాదనుకొని ఆ ఇంట్లో నుంచి వచ్చేసావు. కనీసం నువ్వు వెళ్ళేటప్పుడు ఆపడానికి కూడా ఎవ్వరూ ప్రయత్నించలేదు. కానీ అదే కుటుంబం కోసం నువ్వు ఇంతలాగా కష్టపడుతున్నావు. చూడు నా మాట విను. నీకు మంచి ఆఫర్ ఇస్తాను. ఆ డిజైన్స్ మాకు ఇచ్చేయి. నీకు కావాల్సినంత అమౌంట్ ఇస్తాను. అలాగే ఇదే కాదు రానున్న డిజైన్స్ అన్నీ ఇచ్చి నిన్ను మంచి స్థాయిలో నిల్చునేలాగా నేను చేశాను. అప్పుడు ఎవరైతే నిన్ను ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారో వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు అని అంటుంటే చూడు నువ్వు ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఈ సామంత్ దగ్గరికి చేరుకున్నావు. కానీ నా భర్తకి నా మీద ఉన్న ప్రేమని బయటకు తీసుకురావడం కోసం నేను ఆ గడప దాటాను. అంతేకాని వాళ్ళ ఆస్తులను కొల్లగొట్టాలని, అలాగే వాళ్ళ పరువు మర్యాదలని నడి రోడ్డు మీద నిలబెట్టాలని నేను ఆ ఇంట్లో నుంచి బయటకు రాలేదు. కంపెనీలని నామరూపాలు లేకుండా చేయాలని నేను అనుకోవటం లేదు. అసలు నీ దగ్గర నేను పనిచేస్తున్నాను అన్న సంగతి తెలుస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. అసలు నీలాంటి దాని దగ్గర నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే సామంత్ ఏంటి బేబీ ఇలా జరుగుతుంది? ఇంకాసేపట్లో ఇక్కడ మన కంపెనీ నుంచి వెళ్ళవలసిన డిజైన్స్ వెళ్ళకపోతే తర్వాత ఇప్పటివరకు వచ్చిన కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అలాగే కొత్త కొత్త క్లయింట్స్ అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత మన కంపెనీ నంబర్ 2 పొజిషన్ నుంచి జీరోకి పడిపోతుంది. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా సామంత్ అనామికతో మాట్లాడుతుంటే అనామిక ఏం మాట్లాడలేక ఏయ్ మేనేజర్ అలా చూస్తావేంటి? వెళ్ళు. వెళ్ళి ఎలా అయినా సరే ఆ కావ్య దగ్గర ఉన్న డిజైన్స్ అన్నీ తీసుకో అని అంటుంటే ఇంక మేనేజర్ మేడం ఆగండి మేడం అని చెప్పి కావ్యని ఆపడానికి ట్రై చేస్తాడు. ఇంకా కావ్య వాళ్ళకి లొంగదు అన్న సంగతి తెలుసుకొని కొంతమంది రౌడీలతో కావ్యని తరిమి తరిమి ఉరికిస్తారు. తన దగ్గర ఉన్న డిజైన్స్ లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు. కావ్య అయితే వాళ్ళ నుంచి తప్పించుకొని వీళ్ళు ఎక్కడైతే నామినేషన్ చేస్తారో డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళిపోతుంది. ఆ డిజైన్స్ తీసుకొని వెళ్ళి అతి కష్టం మీద వెళ్తుంది. అప్పటికే రాజైతే కంపెనీలో వాళ్ళ ఆఫీస్‌లో పనిచేసే డిజైనర్స్ దగ్గర నుండి డిజైన్స్ తీసుకుంటాడు. అవి నచ్చకపోయినా ఇక తప్పని పరిస్థితుల్లో వాటిని తీసుకొని అక్కడికైతే వెళ్తాడు. ఇంకా రాజు ఆ డిజైన్స్‌ని అక్కడ డిస్‌ప్లే పెడుతున్న టైంలో కావ్య వాటిని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిజైన్స్ అని చెప్పి ఇవ్వడంతో కావ్య ఇచ్చిన డిజైన్స్‌కి అక్కడ అందరూ కూడా బాగా ఇష్టపడతారు. అప్పటి వరకు రాజ్ కంపెనీలో 12,00,00,000 నష్టం నడుస్తున్న కంపెనీ ఒక్కసారిగా 100,00,00,000 టర్న్ ఓవర్‌తో ముందుకు వెళ్తుంది. అది చూసిన రాధిక నోట్లో నుంచి మాట రాదు. దానంతటికీ కారణం కావ్య అన్న సంగతి తెలిసినా కనీసం కావ్యకి థాంక్స్ కూడా చెప్పదు. రౌడీలు తరమడం వల్ల కావ్యకి కొన్ని గాయాలైతే అవుతాయి. ఆ గాయాలను తుడుచుకుంటూ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే బయటకు వచ్చిన రాజ్ కళావతి అని పిలవడంతో కావ్య వెనక్కి తిరుగుతుంది. అలా తిరిగి పిలుస్తూ చూస్తుంది. చేతిలో ఉన్న అవార్డ్‌ని కావ్య చేతిలో పెడతాడు. ఈ అవార్డ్ నాకు రావడానికి నువ్వే. నీ సహాయాన్ని ఏ రకంగా కూడా తీసుకోకూడదని అనుకున్నాను కానీ, ఈరోజు నువ్వు వేసిన డిజైన్స్ వల్లే నాకు ఈ అవార్డ్ వచ్చింది.
పైగా 12,00,00,000 లాస్‌లో ఉన్న మన కంపెనీ ఉన్నట్టుండి ఈ స్థాయిలో ఉండేసరికి 100 సంవత్సరాల చరిత్రలో గణనీయమైనది అని చెప్పి రాజైతే అంటాడు. కావ్యని పొగడలేక పొగుడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సుభాష్ వచ్చి అలాగే ప్రకాశం కూడా వస్తాడు. సుభాష్ అయితే కావ్యకి "నువ్వు ఈ సహాయం చేసినందుకు నీకు చాలా థాంక్స్ అమ్మా" అని చెప్పి సుభాష్ అంటాడు. "నాకు తెలుసమ్మా నువ్వు ఖచ్చితంగా రాజ్ ప్రాబ్లమ్‌లో ఉంటే తప్పకుండా వస్తావని నాకు తెలుసు. నీ మీద నమ్మకంతోనే నేను చాలా ధైర్యంగా ఉన్నాను" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంక ప్రకాశం "అన్నయ్య అంటే నువ్వు నాకు చెప్పాలి అనుకున్నది ఇదేనా?" అని చెప్పి అనడంతో సుభాష్ ఇలా జరుగుతుందని కూడా నేను అనుకోలేదు. కానీ ఇలా జరగాలని కోరుకున్నాను. అంతే. చూడురా ఇప్పటికైనా నీ అహాన్ని, నీ పొగరుని పక్కన పెట్టి కావ్యని తిరిగి మళ్ళీ మన ఇంటికి తీసుకురా అని చెప్పి రాజ్‌కి చెప్పడంతో రాజ్ చూడండి డాడ్ తను మన కంపెనీలో డిజైనర్‌గా వర్క్ చేయడానికి 10 సంవత్సరాల అగ్రీమెంట్ మీద సంతకం పెట్టింది. తన బాధ్యతను తను నెరవేర్చింది. అంతే. ఇంత మాత్రాన మీరు ఏవేవో చెప్పి నా మనసు మార్చాలని మాత్రం ట్రై చేయొద్దు అని చెప్పి రాజ్ తన కారులో వెళ్లి కూర్చుంటాడు. ఇంకా సుభాష్ అలాగే ప్రకాశం కూడా కావ్య దగ్గరకు వచ్చి "అమ్మ కావ్య ఇకనైనా మీ పంతాలన్నీ వదిలేయండమ్మా. నీ కోసం అపర్ణ ఎంతలా కలవరిస్తుందో నువ్వు అక్కడ అపర్ణ కోసం అయినా సరే తప్పకుండా మా ఇంటికి రా అమ్మా" అని చెప్పి సుభాష్ అయితే అంటాడు. మావయ్య గారు తను తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో నా దగ్గరకు వచ్చిన రోజు తప్పకుండా నేను వస్తాను అని చెప్పి కావ్య అంటుంది. ఇంకా అక్కడ అనామికతో చేతులు విషయం సుభాష్‌కైతే చెప్తాడు. సుభాష్ ఏమో ఇంకా రాజ్ దగ్గరికి వెళ్లి, "రాజ్ ఇదంతా రుద్రాణి చేస్తున్న కుట్రే" అని చెప్పి రాజ్‌తో అనేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా అదంతా తెలుసుకొని చాలా కోపంగా ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.